వెల్కమ్ టు భద్రక ఆన్లైన్ క్లాసెస్. నా పేరు కోటేశ్వరరావు, సీనియర్ ఫ్యాకల్టీ జాగ్రఫీ. ఓకే, దాదాపు మనకి ఈ భద్రక ఆన్లైన్ క్లాసెస్ దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఇందులో మనం అన్ని సబ్జెక్టులను పెడుతున్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంటిన్యూస్గా ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. ఈరోజు మనము ఈ వీడియోలో భారతదేశానికి సంబంధించినటువంటి అలాగే వరల్డ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి జాగ్రఫీలు ఏదైతే ఉన్నాయో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి అన్ని ఖచ్చితంగా ఈ వీడియోలో కంటిన్యూస్గా మనకి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాయి. ఇవాళ రవాణా సౌకర్యాలకు సంబంధించి జాగ్రఫీలోని రవాణా సౌకర్యాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనము ఇక్కడ చూద్దాం. ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 4 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఈ యొక్క రవాణా సౌకర్యాలు 4 విధాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. అందులో ప్రధానంగా రోడ్ రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ, రైలు రవాణా వ్యవస్థ, వాయు రవాణా వ్యవస్థ. అంటే రైలు రవాణా వ్యవస్థ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. ఇక్కడ మనం మినిమం చూస్తే 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక రవాణా సౌకర్యాలు ఒక టాపిక్ గా కాకుండా ఒక సిలబస్ లాగా చూస్తే ఈ 4 రవాణా సౌకర్యాల పైన ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది ఏంటంటే రైలు రవాణా వ్యవస్థ. ఈ రైలు రవాణా వ్యవస్థ మనం చదివేటప్పుడు ప్రపంచ రైలు రవాణా వ్యవస్థలో ఇండియా 4th ప్లేస్ లో ఉన్నది. ప్రపంచ రైలు రవాణా వ్యవస్థలో ఇండియా 4th ప్లేస్ లో ఉన్నది. ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ లో రష్యా, థర్డ్ ప్లేస్ లో చైనా ఉన్నాయి. ఓకేనా? ప్రపంచ రైలు రవాణా వ్యవస్థలో ఇండియా 4th ప్లేస్ లో ఉన్నది. ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ లో రష్యా, థర్డ్ ప్లేస్ లో చైనా, 4th ప్లేస్ లో ఇండియా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశ రైలు రవాణా వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా ఇంపార్టెంట్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే రైలు రవాణా వ్యవస్థలో ట్రాక్స్ యొక్క డిస్టెన్స్ అడుగుతున్నాడు. అలాగే రైల్వే జోన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఇందులో ప్రధానంగా మనకి మొత్తం 17+1 టోటల్ 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి తూర్పు కోస్తా రైల్వే జోన్ తో కలిపి మొత్తం 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఈ రైల్వే జోన్స్ కి సంబంధించినటువంటి ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ని కనుక క్లియర్ గా మనం చదువుకుంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంపల్సరీగా మార్క్స్ సంపాదించవచ్చు. ఒకసారి ఇట్లా మ్యాప్ వేసుకోవాలి. కంపల్సరీ ఈ మ్యాప్ పైన గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది రైలు రవాణా వ్యవస్థకు సంబంధించి. ఎప్పుడు కూడా మ్యాప్ లో మనము పైన నార్త్, కింద సౌత్, మ్యాప్ చూసినంతసేపు ఈస్ట్, ఇక్కడ వెస్ట్. మ్యాప్ చూసినప్పుడు ఒక రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్, ఇట్లా మ్యాప్ వేసుకొని రైలు రవాణాకు 18 రైల్వే జోన్స్ ని వాటి యొక్క హెడ్ క్వార్టర్ సహా మనం చూసినట్టయితే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఈ మార్క్ దీనిపైన. దేశంలో ఏర్పాటు చేయబడినటువంటి రైల్వే జోన్స్ లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఫస్ట్ రైల్వే జోన్ ఓకేనా సౌత్ రైల్వే జోన్ చెన్నై. ఇది ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫస్ట్ రైల్వే జోన్. 1951 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఫస్ట్ జోన్. అలాగే మనకి సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే జోన్, ఇది సికింద్రాబాద్ కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1966 లో. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. చివరిగా ఏర్పాటైనటువంటి రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్. ఇది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలే. ఇది విశాఖపట్నం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 18వ రైల్వే జోన్. ప్రత్యేకంగా మెట్రో రైలుకి ప్రత్యేక జోన్ ఉంది. ఈ యొక్క జోన్స్ ఏమున్నాయో వాటి యొక్క ప్రధాన కార్యాలు ఎక్కువగా మనకి రవాణా సౌకర్యాల మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఈ ఒక్క మ్యాప్ గుర్తుంచుకుంటే డైరెక్ట్ క్వశ్చన్ గ్యారంటీ. అందులో నార్త్ రైల్వే జోన్ ఇది న్యూఢిల్లీలో ఉన్నది. నార్త్ రైల్వే జోన్ న్యూఢిల్లీ. నార్త్ సెంట్రల్ ఇది అలహాబాద్లో ఉన్నది.
న్యూఢిల్లీ. ఉత్తర రైల్వే న్యూఢిల్లీ. ఉత్తర మధ్య, దీని తెలుగులో ఉత్తర మధ్య రైల్వే జోన్ అలహాబాద్ ఉన్నది. నెక్స్ట్ నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఓకేనా నార్త్ ఈస్ట్ ఈశాన్యం ఉంటుంది. ఈశాన్య సరిహద్దు రైల్వే, దాన్నే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అంటారు. మాలీగావ్, గౌహతి, మాలీగావ్ గౌహతిలో ఉన్నది. ఇక్కడ ఈశాన్య రైల్వే నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. యూపీ అంటే ఈశాన్య రెండు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దు మాలీగావ్ గౌహతి, ఈశాన్య గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్. ఈస్ట్ లో 4 ఉన్నాయి. కోల్కతా మెట్రో, కోల్కతా మెట్రో, కోల్కతా ఈ సపరేట్ మెట్రో రైల్. ఇండియాలో ఓన్లీ 1 మెట్రో రైల్ జోన్ కోల్కతా మెట్రో. నెక్స్ట్ ఈస్ట్ రైల్వే జోన్, ఇది కూడా కోల్కతాలో ఉన్నది. కోల్కతాలో ఉంది ఈస్ట్ రైల్వే జోన్. ఇక్కడ ఈస్ట్ సెంట్రల్, దీన్నే తూర్పు మధ్య రైల్వే జోన్ ఆజీపూర్ బీహార్ లో ఉన్నది. ఆజీపూర్ బీహార్ లో ఉన్నది. ఈస్ట్ కోస్టల్, దీన్నే ఈస్ట్ కోస్టల్ తూర్పు కోస్తా, తూర్పు కోస్తా భువనేశ్వర్ ఒడిశాలో ఉన్నది. భువనేశ్వర్ ఒడిశాలో ఉన్నది. అంటే ఈస్ట్ లో 4 ఉన్నాయి. తూర్పు కోస్తా భువనేశ్వర్, తూర్పు మధ్య ఆజీపూర్, కోల్కతా మెట్రో సపరేట్ కోల్కతాలో ఉంది. అలాగే తూర్పు రైల్వే జోన్ కోల్కతాలో. తూర్పుకి సౌత్ కి, ఈస్ట్ కి సౌత్ కి మధ్యలో ఆగ్నేయ ఉంటుంది. ఇక్కడ ఆగ్నేయ రైల్వే, ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం మళ్ళీ కోల్కతాలో ఉంటుంది. కోల్కతాలో 3 రైల్వే జోన్స్ ప్రధాన కార్యాలయం గుర్తుంచుకోండి మర్చిపోకుండా. ఆగ్నేయ మధ్య, ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. బిలాస్పూర్ ఛత్తీస్గఢ్. ఆగ్నేయ 2. సౌత్ లో 3 సౌత్ రైల్వే జోన్, ఇది చెన్నైలో ఉన్నది. ఇండియాలో స్థాపించబడిన మొదటి రైల్వే జోన్ సౌత్ రైల్వే జోన్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్. సౌత్ కోస్టల్, దీన్నే ఒక దక్షిణ కోస్తా అంటారు. ఇది రీసెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది 18వ రైల్వే జోన్ గా విశాఖపట్నం. సౌత్ లో 3 ఉన్నాయి. సౌత్ కి వెస్ట్ కి మధ్యలో నైరుతి, నైరుతి రైల్వే సౌత్ వెస్ట్ రైల్వే జోన్. యూప్లీ బెంగళూరు, యూప్లీ బెంగళూరులో ఉంది. ప్రజెంట్ ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ యూప్లీ వద్ద స్టార్ట్ అయింది. ఓకేనా, భారతదేశ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది రీసెంట్ గా. వెస్ట్ రైల్వే జోన్ ముంబై, వెస్ట్ రైల్వే జోన్ ముంబై. ముంబైలో 2 ఉన్నాయి. ఓన్లీ సెంట్రల్, మధ్య రైల్వే అంటారు. ఓన్లీ మధ్య, ఇది పశ్చిమ రైల్వే. ముంబైలో 2 ఉన్నాయి. ఓన్లీ మధ్య రైల్వే సెంట్రల్, ఇది ముంబైలో ఉన్నది. ముంబైలో అంటే పశ్చిమాన 2 ఉన్నాయి. ఒక నైరుతిలో 1 ఉన్నది. మళ్ళీ ఓకేనా వెస్ట్ కి నార్త్ కి మధ్యలో నార్త్ వెస్ట్ వాయువ్యం, వాయువ్య రైల్వే జోన్ జైపూర్ లో ఉన్నది రాజస్థాన్ లో. ఇవి భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి రైల్వే జోన్స్. ఇక్కడ మొత్తం ఒక ఫస్ట్ 17 + 1 18 జోన్స్. చివరిగా ఏర్పాటైంది సౌత్ కోస్టల్. వీటిలో కనుక మనము క్లియర్ గా మ్యాప్ ద్వారా కనుక చదువుకుంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఒక జోన్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. ఓకే, నార్త్ లో 2 ఉన్నాయి. నార్త్ జోన్ ఉత్తర రైల్వే అంటాం, దాని న్యూఢిల్లీ. ఉత్తర మధ్య అలహాబాద్. ఈశాన్య సరిహద్దు ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతీయ రైల్వే మాలిగావ్ గౌహతి. ఈశాన్య గోరఖ్పూర్. ఒక తూర్పులో తూర్పు కోస్తా భువనేశ్వర్, తూర్పు మధ్య ఆజీపూర్, అలాగే
కోల్కతా మెట్రో సపరేట్ ఉన్నది, అలాగే తూర్పు రైల్వే కూడా కోల్కతాలో ఉన్నది. ఇక్కడ ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్, ఆగ్నేయ రైల్వే కోల్కతాలో 3 ఉన్నాయి రైల్వే జోన్స్. ఇక్కడ దక్షిణాన 3 ఉన్నాయి. సౌత్ రైల్వే జోన్ చెన్నై, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్, సౌత్ కోస్టల్ దక్షిణ కోస్తా విశాఖపట్నం. నైరుతిలో ఒకటి ఉన్నది యూబ్లీ బెంగళూరు. ఇక్కడ పశ్చిమ రైల్వే ఓన్లీ ముంబై 2 ఉన్నాయి. ఇక్కడ సెంట్రల్ మధ్య రైల్వే మళ్ళీ ముంబై 2 ఉన్నాయి. ఇక్కడ పశ్చిమ రైల్వే అండ్ మధ్య రైల్వే. వాయువ్య రైల్వే జైపూర్. ఇక్కడ 17+1 రైల్వే జోన్స్ ఉన్నాయి, మొత్తం 18. ఇట్లా గుర్తుంచుకోండి. ఓకే.